పూరా లోకల్. యువకులకి బీజేపీ పార్టీ ఎందుకు పెద్దపీట వేస్తుంది అని మీరు భావిస్తున్నారు? అయితే ముందుగా పూరా లోకల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మీ అందరికీ కూడా నమస్తే అన్న. ముఖ్యంగా ఈ సమాజంలో మార్పు రావాలంటే, అదేవిధంగా రాజకీయాల్లో మార్పు రావాలని చెప్పేసి అంటే, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే నేటి పౌరులే ఈ యొక్క భవిష్యత్తు. సో కాబట్టి యువత అంతా కూడా చెడు వ్యసనాలకు పక్కదారులు పట్టకుండా ఒక మంచి మార్గంలో ఈ దేశాన్ని ప్రేమించాలి, అమితంగా ఈ ధర్మం కోసం పనిచేయాలి, తర్వాత విలువలతో కూడినటువంటి ఒక రాజకీయం చేయాలి. సో పాలిటిక్స్ కూడా ఒక ప్రొఫెషన్గా అనుకొని, రాజకీయం అంటే ఏదో డబ్బు సంపాదించడం కోసం మాత్రమే కాకుండా, రాజకీయం అంటే సేవ చేయాలి, రాజకీయం అంటే ప్రజల కన్నీరును చూసి దాన్ని స్పందించే గుణం ఉండాలి. ఏదో సింపతి చూపించుడు కాదు, ప్రజల పట్ల ప్రజా సమస్యల పట్ల ఎంపతిగా ఫీల్ అయ్యి ప్రజల కోసం నిత్యం అందుబాటులో ఉండి వారి కోసం పనిచేసేటువంటి నాయకులు తయారు చేసిన ఒక కర్మాగారం భారతీయ జనతా పార్టీ అని మేము అంటున్నాం. భారతీయ జనతా పార్టీలో ముఖ్యంగా యువతకు పెద్దపీట ఎందుకు వేశారంటే, ఇక్కడ ఉన్నటువంటి యువ మోర్చా కావచ్చు, మిగతా యువ నాయకులు కావచ్చు, ఎవరు కావచ్చు, మొదటి నుంచి ఈరోజు పార్టీలో ఉన్నటువంటి అనేక మంది మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, వీళ్ళంతా వారి యొక్క ప్రయాణం విద్యార్థి దశ నుండే ఏబీవీపీ నుంచి వాళ్ళ రాజకీయ ప్రస్థానం వాళ్ళు మొదలు పెడితే, లీడర్షిప్ నాయకత్వ లక్షణాలు నేర్చుకుంటే అక్కడి నుంచి మొదలైనటువంటి వాళ్ళ ప్రస్థానం ఈరోజు రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని అగ్రగామిగా తీసుకెళ్లడంలో మనం చూస్తూ ఉన్నాం. కేంద్ర మంత్రులు కావచ్చు, రాష్ట్ర మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, అనేక మంది ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళే యూత్గా వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టు. వీళ్ళు ఎవరో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళే కాదు, తర్వాత అధికంగా డబ్బులు ఉన్న వాళ్ళు కాదు, వ్యాపార సామ్రాజ్యాలతో వాళ్ళకేదో వాళ్ళ పిల్లలు కాదు, బర్న్ విత్ గోల్డెన్ స్పూన్ కాదు. వాళ్ళ కష్టాలను చూసిండు, కష్టాల్లో పెరిగిండు, ఆ కష్టాల నుంచే ప్రజల కోసం పనిచేయడం నేర్చుకున్నాడు, రాజకీయ లక్షణాలు నేర్చుకున్నాడు, నాయకత్వ లక్షణాలు నేర్చుకున్నాడు, పోరాట పటిమ నేర్చుకున్నాడు. కాబట్టి ఆ తర్వాత ఒక గొప్ప నాయకుడిగా ఈ దేశానికి సర్వీస్ అందిస్తున్నాడు. అనేక మంది అమిత్ షా గారు కావచ్చు, నరేంద్ర మోదీ గారు కావచ్చు, గడ్కరీ సాబ్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటే పోతుంటే అనేక మంది, శివరాజ్ సింగ్ చౌహాన్ కావచ్చు, మోహన్ యాదవ్ కావచ్చు, ముఖ్యమంత్రులు, ఇట్లా అనేక మంది ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్కి వచ్చిన వాళ్ళు. ఆ తర్వాత యువమోర్చా బీజేపీ ఈరోజు మా తేజస్వి సూర్య గారు కావచ్చు, ఈరోజు ఉన్నటువంటి అనురాగ్ ఠాకూర్ గారు కావచ్చు, ఇట్లా అనేక మంది మంత్రులు కూడా యువమోర్చా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. అయితే మిగతా పార్టీలకి బీజేపీకి ఒక డిఫరెన్స్ ఏంటంటన్నా, వేరే పార్టీలో పనిచేసినప్పుడు ఒక లీడర్ కోసం పనిచేయాలి. ఆ లీడర్ ఏం చెప్తే ఆ లీడర్ కారు డోర్ తీయడం నుంచి మొదలు పెడితే ఆ లీడర్కు జేజేలు కొట్టుకుంటూ ఆయన వెనకనే తిరగాల్సి ఉంటుంది. ఇక ఆయనకు ఏమంటారు కదా, పాదాలకు అడుగులకు మడుగులు ఒత్తుతూ ఇక రకరకాలు చేయాల్సి వస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీలో అలాంటి ఏం అవసరం లేదు. నీకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదు, మీ నాన్న ఎమ్మెల్యేనో ఎంపీనో కావాల్సిన అవసరం లేదు, వేల కోట్ల ఆస్తులు ఉండాల్సిన అవసరం లేదు. నీ లోపల కమిట్మెంట్ ఉండాలి, పబ్లిక్ కోసం ప్రజల కోసం పనిచేస్తున్నాను ఉండాలి, ఈ సమాజం పట్ల, ఈ దేశం పట్ల, ఈ ధర్మం పట్ల నీకు అమితమైన ప్రేమ ఉంటే యూ కెన్ జాయిన్ ఇన్ బీజేవైఎం, యూ కెన్ జాయిన్ ఇన్ బీజేపీ పార్టీ. అండ్ బీజేపీ పార్టీలో ఏ వ్యక్తి కోసం పనిచేయాల్సిన అవసరం లేదు, బీజేపీ పార్టీలో పార్టీ కోసం పనిచేస్తాం, కేవలం పార్టీ కోసమే పనిచేస్తాం. అందుకే మిగతా పార్టీలో ఒక నాయకుడు బయటికి వెళ్ళగానే అన్నెంబడు 100 మంది వెళ్ళిపోతూ ఉంటారు, రిజైన్ రాస్తూనే ఉంటారు. అట్లా బీజేపీలో ఉండదు. కార్యకర్త, క్యాడర్ బేస్డ్ మాస్ ఆర్గనైజేషన్, క్యాడర్ బేస్డ్ పొలిటికల్ పార్టీస్ భారతీయ జనతా పార్టీ. క్యాడరు కాషాయ క్యాడరు నిరంతరం పార్టీ కోసం పనిచేస్తూ ఉంటారు. సో అందుకే ఇక్కడ వ్యక్తి కోసం కాకుండా పార్టీ కోసం పనిచేస్తాం. ఇక్కడ వ్యక్తి ఇండివిజువల్ ఫెయిల్యూర్స్ ఉండవు. కాబట్టే భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి అనేక మంది కార్యకర్తలు చిన్న స్థాయి నుంచి మొదలుపెట్టి, మా కిషన్ రెడ్డి అన్న కావచ్చు, బండి సంజయ్ అన్న కావచ్చు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సత్యకుమార్ అన్న కావచ్చు, ఇట్లా అనేక మంది నాయకులు ఉన్నారు కదా. వీళ్ళందరూ కూడా వాళ్ళు చిన్న స్థాయిలో వాళ్ళ యొక్క నాయకత్వాన్ని మొదలుపెట్టి, రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి కేంద్ర మంత్రి స్థాయిగా ఈరోజు వాళ్ళు ఉన్నారంటే అలాంటి వాళ్ళే మా ఆదర్శం. వెంకయ్య నాయుడు గారు కావచ్చు, ఇట్లాంటి అనేక మంది వాళ్ళే మా ఆదర్శం తీసుకుని అనేక మంది యువత పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఈ దేశంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్లో పార్టీ విత్ అ డిఫరెన్స్. సో బీజేపీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ పార్టీ. బీజేపీ విల్ ద టాప్ ప్రయారిటీ ఈస్ గివింగ్ టు దేర్ కార్యకర్తాస్, ఎస్పెషల్లీ యూత్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మీరు అందరూ చూసిరు, మొన్నటి వరకు మేము అనేకమైన ఉద్యమాలు చేసినాం. ఏం చేసినా మా వెంటనే ఉండి మమ్మల్ని ఒక సన్మార్గంలో నడిపిస్తూ, మాకు మార్గదర్శనం చేస్తూ, మాకు సిస్టమ్, ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో మా పార్టీ నడుస్తుంది. కాబట్టి మేము తప్పు చేసినప్పుడు పిలుచుకొని ఇట్లా కాదు ఇట్లా చేయాలి, మాకు రాజకీయ లక్షణాలు నేర్పిస్తూ ఉంటారు. ప్రజల కోసం పోరాడుతున్న క్షణంలో ఏమైనా మేము ఓవర్కమ్ చేసిపోతున్నప్పుడు పిలిచి కూర్చోబెట్టి ఇట్లా చేస్తే బాగుంటుంది, ఈ సమాజంలో జరిగినటువంటి ఈ విషయాలపైన మీరు ఈ విధంగా స్పందించండి అని చెప్పడం కోసం మాకు ప్రభారీస్ ఉంటారు పార్టీ లోపల. ఈ సిస్టమ్ కారణంగానే మేము పనిచేస్తూ ఉంటాం, నేర్చుకుంటూ ఉంటాం. కొత్త విషయాలు మేము నేర్చుకొని ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ ధర్మం కోసం మా పార్టీ ఏ విధంగా పనిచేస్తుందో ఆ పనిలో మేము కూడా ఒక సమిధలాగా, ఒక చిన్న ఇసుక రేణువులాగా మేము పనిచేస్తూ
మా సమయాన్ని పార్టీ కోసం ఇస్తాం.